అందరికీ నమస్కారం అండి. జయ శ్రీకృష్ణ. నేను బాలా త్రిపుర సుందరి. ఈరోజు మనము వేమన శతకము నుండి ఒక పద్యము ఇది తెలుసుకుందాము. తాత్పర్యంలాగా అర్థము అది తెలుసుకుందాము. అలాగే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువు కాదు. చిత్తశుద్ధితో మనం ఏ పని చేసినప్పటికీ కూడాను దాని పుణ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాని తాత్పర్యము మనకేమర్థమవుతుందంటే, ఒక చిన్న మర్రి విత్తనము కూడాను, మర్రి చెట్టు విత్తనం ఉంటుంది కదండి, అది ఎంత చిన్నగా ఉంటుంది, దాని నుండి పెద్ద వృక్షం వస్తుంది. అలాగే మనము చేసే పుణ్యం కూడాను కొంచెమైనా కూడాను మనకి అంతటి పుణ్యం లభిస్తుంది. అది చిత్తశుద్ధితో చేయగలిగితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ చేసేసారని మనం కూడాను అలా ఊరికేనే చేయడం అన్నది కాదు. మనము మన తృప్తిగా ఒక చిన్న పని చేయగలిగితే అది మర్రి వృక్షములాగాను మనని కాపాడుతుంది అని దీని తాత్పర్యము. అందరము కలిసి దీన్ని ఆస్వాదిద్దాము అని నా విన్నపము. అందరికీ నమస్కారము. జై శ్రీకృష్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి.